అమ్మాయి డబ్బులు ఇచ్చి పంపారు. అమ్మాయి ఎప్పుడొచ్చి పాడమన్నా పాడాలట. మీరు పాడినప్పుడల్లా డబ్బులే. అన్నా ఒక్క నిమిషం అన్నా, నాకు డబ్బు ప్రధానం కాదు. అమ్మాయి అంటే ఎలా ఉండాలో తెలుసా? అటు పుట్టినింటికి ఇటు అత్తారింటికి పేరు తెచ్చిపెట్టేదే తెలుగమ్మాయి అంటారు. ఈ విషయాన్ని వెళ్ళి అమ్మాయితో చెప్పండి. నువ్వు రామావా, ఇది కూడా ఇచ్చేద్దామా? వదిలేరా, వాడు అలాగే అంటాడు. మనకు వచ్చిందే లాభం రా. అమ్మా, మీకు చాలా పొగరని ఆ మేనేజర్ గారితో చెప్పలేడట వాడు. గుండన్న, నువ్వు చెప్పింది కరెక్టే. నేను గొప్పింటి అమ్మాయినన్న గర్వంతో ఎప్పుడు ఉండేదాన్ని. కానీ ఆ పాటగాడు నా 20 ఏళ్ళ గర్వాన్ని ఒక్క క్షణంలో మార్చేశాడు అసలు. గుండన్న, ఒక్క క్షణంలో నా మనసుని మార్చేసిన అతను జీవితాంతం నా ప్రేమికుడు అవ్వకూడదు? అన్నా, నాకేమైందో తెలీదు. రోజు అతను రావాలి, అతనితో ఒక ½ అవర్ అయినా మాట్లాడాలి. అన్నా, ఎలాగైనా నాకు ఆ పాటగాడిని ఇక్కడికి రప్పించవా? అలాగేనమ్మా, ఆ పాటగాడిని మన ఇంటికి వచ్చేలా నేను ఏర్పాటు చేస్తానమ్మా. రేయ్, ఎవరు అక్కడ? అయ్యా చెప్పండి అయ్యా. గాడిదా, బండి నిన్నటిదాకా బాగానే కదా ఉంది, ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు? అయ్యా, ఈ లోకల్ ఏది శాశ్వతం కాదయ్యా. నేను ఉన్నోడు ఈ రోజు ఉన్నాడు, ఈ రోజు ఉన్నాడు రేపు ఉండడు. ఈ బండి మాత్రం శాశ్వతం అయ్యా. ఏందిరా నాకే తత్వం చెప్తున్నావు నువ్వు? నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, తొందరగా బండి రెడీ చెయ్యి. అయ్యా, వెంటనే బాగు చేయించాలంటే నేను అక్కడికి వెళ్ళి వాడెక్కడికి వచ్చి మీరు బయలుదేరి లోపల 2 రోజులు అయిపోతాయ్యా. రేయ్, ఒక బండి రెడీ చేయటానికి 2 రోజులు వద్దని చెప్పినా గొప్ప తెలివైన వాడివి నువ్వేరా. అయ్యా, మీ తర్వాత మన ఊళ్ళో బండి ఉన్నది. ఆ రోజు మన ఇంటికి వచ్చి పాటలు పాడాడు అతనికే. ఎలాగైనా అతను తీసుకొచ్చి బండిని బాగు చేయించేతనయ్యా. ఊరికే మాట్లాడబాగరా, ఎవరినోడు తీసుకొచ్చి ముందు ఈ బండి రెడీ చేసి పెట్టి నాకు. అలాగేనయ్యా. ఏదో ఒక రోజున రోడ్డును పడతా. అది నిజమే అనుకో. ప్రస్తుతానికి నీ సలహాలు ఆపు. అదిగో చూడు, 2 గుళ్ళు దొర్లుకుంటూ వస్తున్నాయి. నువ్వు నోరు మూసుకుని ఉండు, విషయం ఏంటో నేను కనుక్కుంటాను. అర్థమైందా? ఆగండి ఆగండి, ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మేము పట్టుకోవడానికి వచ్చింది మిమ్మల్ని. మమ్మల్లా? ఏరా, ఏంటి? ఈ మధ్యకాలంలో